హాయ్ అండి. ఇది మా పారిజాతం చెట్టు అనమాట. తెలుసు కదా అందరికీ, పారిజాతాలు మనం పొద్దున్న లేసేపటికి మొత్తం ఇలా తెల్లగా రాలిపోయి ఉంటాయన్నమాట. ఎంతో సువాసనతోటి రాత్రే విచ్చుకుంటాయి. రాత్రి చెట్టు దగ్గరికి వెళ్తే ఎంతో మంచి సువాసన ఉంటుందన్నమాట. ఆ భగవంతుడు ఈ సృష్టిలో మనకి రకరకాల పూలను, ఎన్నో రకాల పండ్లను అన్నీ ఇచ్చాడనమాట. ఆ దేవుడు ఇచ్చిన వాటిని మళ్ళీ మనం ఆ దేవునికే సమర్పిస్తూ ఉంటాం అనమాట. అలాగే నేను కూడా మా పారిజాత పూలన్నిటిని ఇలా సేకరించి దేవునికి అర్చనకు, అమ్మవారికి అర్చనకు, అలాగే ఒక్కోసారి మాలలుగా కూడా కట్టి వేస్తూ ఉంటానన్నమాట. ఇంకా చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇంతకు ప్రకృతి మనకి ఎన్ మనం గమనిస్తే ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యంగా మనకి అనిపిస్తుంది. ఇంకా మనసుకి చాలా ఆనందం కలుగుతుందన్నమాట. ఇంకా నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మా ఇంట్లో సీజనల్గా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయని. ఇప్పుడు ఎర్రమల్లులు కొంచెం తగ్గాయి, ఇప్పుడు పారిజాతాలు వస్తున్నాయండి. అలాగే నందివర్ధనాలు కూడా వస్తున్నాయి. నేను ఇలా ఈరోజైతే శనివారం కదా అని వెంకటేశ్వర స్వామికి, అలాగే అమ్మవారికి, అందరికీ మాలలు కట్టి వేశానన్నమాట. ఆ దేవుడు ఇచ్చిన వాటిని మళ్ళీ మనం దేవునికి సమర్పిస్తాము. కానీ ఇవన్నీ సేకరించి ఆ దేవునికి వేస్తే, అందంగా చూస్తే ఇంకా మనకి చాలా ఏదో ఆ దేవునికి సేవ చేసినట్లు ఉంటుంది. చాలా అందంగా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. అందుకోసమని ఇలా నేను మాలలు కట్టి మొదట వెంకటేశ్వర స్వామికి వేశానన్నమాట. ఒక్కో మాల కట్టి ఒక్కో స్వామికి వేశానన్నమాట. ఎందుకంటే అలాగే పెడితే వాడిపోతాయని. ఒక మాల అయిపోయిన వెంటనే ఈరోజు శనివారం కదా, అందువల్ల ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి వేశానన్నమాట. మళ్ళీ పెద్ద మాల కట్టి మిగిలిన పటాలకు కూడా వేశానన్నమాట. చూడండి ఎంతో కలగా మంచి సువాసనతో చాలా బాగున్నాయి కదా. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంకో మాల కట్టి ఇలా విఘ్నేశ్వర స్వామి, సరస్వతి అమ్మవారు అందరికీ కలిసే విధంగా, సత్యనారాయణ స్వామికి అందరికీ కలిసే విధంగా ఒక మాలను లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా అడ్జస్ట్ చేశాను అనమాట. ఇదిగోండి, చూసారా ఎంత బాగుంది కదా. చాలా కలగా చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇంకో మాల కట్టి లక్ష్మీదేవి అమ్మవారికి వేశాను అనమాట. ఒక్కో రోజు ఓపుకునే రోజు ఒక్కొక్క రోజు ఒక్కో దేవతకు, అంటే వారాల పరంగా అనమాట. ఈరోజు శనివారం కాబట్టి ప్రాముఖ్యత మనం వెంకటేశ్వర స్వామికి ఇస్తాము. ఇంకా శుక్రవారం అమ్మవారికి అలాగే కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. చిన్నగా ఎర్రటి కడలతోటి ఎంతో స్వచ్ఛమైన ఈ పారిజాత పూలతోటి నేను ఈరోజు మా దేవుళ్ళందరికీ ఇలా అలంకరించాను. ఇంకా ఈ పారిజాతం చెట్టు కూడా దేవతా వృక్షమే. ఈ చెట్టు గురించి రకరకాలుగా మన పురాణాల్లో కథనాలు ఉన్నాయి అన్నమాట. శ్రీకృష్ణుడు సత్యభామ కోసమని స్వర్గం నుండి భూమికి తెచ్చాడని, అందువల్లనే మనము ఈ చెట్టు పూలను కోయకూడదని, అలాగే అవి భూమిని తాకిన తర్వాతనే మనం పూజకు ఉపయోగించాలని కూడా మన పురాణాలు చెప్తున్నాయి.